హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ ఏంటి? నిన్న అందరికీ కూడా హౌస్‌లోకి అయితే పంపించారు కదా! లైవ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్లు చెప్తాను. ఆ పాయింట్లకంతా కూడా మీరు వీడియో కంప్లీట్‌గా చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు? నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు ఏమైనా సరే, దమ్ము శ్రీజ గారు ఏమన్నా సరే దమ్ము తగ్గిందా? అనైతే నాకు అనిపించింది. అది కూడా ఈ వీడియోలోనైతే చెప్తాను నేను. నెక్స్ట్ మనకేంటంటే తనూజ గారు టూ గుడ్ అనైతే అనిపించారు. అది కూడా ఈ వీడియోలో చెప్తానండి. అంతేకాకుండా ఇమాన్యుయల్ అండి నడుము ఇరిగిపోతుంది పాపం. అంత క్లీన్ చేయలేక 3:30 గంటలు అదే పని మీద క్లీన్ చేస్తున్నాడనమాట. అంత క్లీన్ చేసినా సరే బిగ్ బాస్ ఏమన్నాడు అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాననమాట. ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినైతే అలా స్టార్ట్ చేయండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. అందరికన్నా ముందుగా జిఎస్జీ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇస్తాను. అది నేనే. నా పేరు గోపి అనమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి అయితే వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇమాన్యుయల్ అలాగే మనకి సృష్టి వర్మ మొత్తం నిన్న ఓపెనింగ్ అయితే అయింది కదా, బిగ్ బాస్ ఓపెనింగ్ అయితే అయింది కదా, అందరూ హౌస్లోకి అయితే వచ్చారు కదా. ఎంట్రన్స్లో మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర గడ్డి అయితే ఉంటుంది కదా, ఆ గడ్డి పక్కన చాలా చిన్న చిన్న మనకి పేపర్స్ అయితే ఉంటాయి కదా, మనకి బాంబ్ బ్లాస్ట్ చేస్తే పేపర్స్ అన్నీ కూడా ఇలా ఫ్లో అయిపోతాయి. మొత్తం అన్నీ కూడా 3:30 గంటలు ఏరారండి. మొత్తం ఒంగోని ఆ ఏరి ఒంగోని అబ్బా నడుము విరిగిపోయిందనమాట. అంత తర్వాత మనకి సంజన గారండి. సంజన గారు కూడా వంట ప్రిపేర్ చేసి మీ హాట్ కాఫీ కావాలంటే హాట్ కాఫీ, కోల్డ్ కాఫీ కావాలంటే కోల్డ్ కాఫీ, హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ మొత్తం అందరికీ కూడా ఇచ్చుకొని చేసుకొని ఆవిడ కూడా బాగా అలిసిపోయిందనమాట. ఇదే మూమెంట్లో ఇమాన్యుయల్ వచ్చేసరికి రాత్రి బిర్యానీ పంపిస్తారు కదా, బిర్యానీ తినడానికి అయితే ఇమాన్యుయల్ అయితే వస్తారనమాట. ఇమాన్యుయల్ అలాగే మనకి సృష్టి వరం అయితే వస్తారనమాట. ఇంకా 2 ముద్రలు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వెంటనే మనకి ఏటవుద్దంటే బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేస్తారనమాట. బిగ్ బాస్‌కి మండుతది. ఎందుకు మండుతదంటే 2 హౌస్‌లు అయితే కట్టించాడు కదా. టెనెంట్ హౌసెస్ వచ్చేసరికి మనకి ఇంకా సెలబ్రిటీస్ అయితే ఉండాలి. మనకి ఓనర్స్ హౌస్‌లో మనకి అంటే కామనర్స్ అయితే ఉండాలండి. ఎవరు వాళ్ళు సెపరేట్ అయితే అయిపోండి ఇమ్మీడియేట్‌గా అనైతే అంటారనమాట. అందరూ ప్లేట్స్ పట్టుకొని అయితే పరిగెడతారు. దాంట్లో ఇమాన్యుయల్ గారు ప్లేట్స్ పట్టుకొని అయితే పరిగెడతారనమాట. ఎక్కడ ప్లేట్స్ అక్కడ వదిలేసి నిన్న మిగిలిపోయిందంతా కూడా స్టోర్ రూమ్‌లో పెట్టేసి ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? బిగ్ బాస్‌కి బాగా కోపం వచ్చినట్టుంది ఇక్కడ. తర్వాత వెళ్ళిపోతుంటే శ్రీజ గారు ఇమాన్యుయల్‌కి సార్ మీరు తినండి నేను చూసుకుంటాను. మీరు తినండి నేను చూసుకుంటాను అయితే అంటారనమాట. అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారు మాత్రం ఈ విషయంలో మాత్రం మీరు ఎవరైనా సరే ఎవరందరికి చెప్తున్నాను ఈ విషయంలో మాత్రం అందరూ ఎలిమినేట్ చేసినా సరే నిజంగా చెప్తున్నాను నేను మాత్రం గట్టిగా అయితే పోరాడుతాను. నోటికి ఫుడ్డు లాగేసుకుంటే నేను అసలు ఊరుకోను హత్తు బంగాళదుంప అయితే అంటారనమాట. భయ్యా నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఓకే ఒప్పుకుంటాను. కాకపోతే బిగ్ బాస్ ఏదైతే చెప్పారో అది ఫాలో అవ్వాలి. ఓకేనా? ఈళ్ళు ఒకటి మర్చిపోయారండి. ఏంటంటే కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయారు. ఆబ్వియస్‌గా ఇప్పుడు ఎవరెళ్ళినా సరే నేనెళ్ళినా చాలా మంది ఎళ్ళినా సరే ఒక్కరోజు నటిస్తారు. మూడో రోజు చూసాక ఒరిజినల్ బయట పడతది కదా! కెమెరాస్ ఉన్నాయి అనే సంగతి అయితే మర్చిపోయారనమాట ఈళ్ళందరూ కూడా. మాట్లాడితే ఇతను ఏమంటున్నాడంటే మాట్లాడితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏమంటున్నారంటే నేను బయటికన్నా ఎళ్ళిపోవడానికి రెడీ. మీరు నన్ను బయటికన్నా పంపించేసేయండి. ఈ విషయం అయితే అందరితో వదలను అని అయితే అంటారనమాట. అప్పుడు తనూజ గారు గట్టిగా అయితే అంటారనమాట. ఏమంటారంటే తనూజ గారు ఏమంటారంటే హరీష్ గారు ఇప్పుడు మాకేదైనా కావాలనుకోండి మేము బిగ్ బాస్‌కి అడుగుతాం. మాకేదైనా కావాలనుకుంటే బిగ్ బాస్‌కి పోతాం. అరటిపండు కావాలా, యాపిల్స్ పండు కావాలా, లేదా బనానా కావాలా, కీరా దోసకాయ కావాలా, ఏది కావాలంటే మేము బిగ్ బాస్‌కెళ్ళి అడుగుతామండి. మీరంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు అని చెప్తే మాస్ మ్యాన్ హరీష్ గారు మూసుకొనైతే బయటికైతే వెళ్ళిపోతారనమాట. మిగిలినోళ్ళు కూడా వచ్చేస్తారు. బయటికైతే వచ్చేస్తుంటే ఇక్కడ ఏంటంటే డిమాండ్ పవను, కళ్యాణు, ప్రియా, శ్రీజ మీరు ఆగండి తినేసేళ్ళండి మేము చూసుకుంటాం. మీరు ఆగండి తినేసేళ్ళం మేము చూసుకుంటాం అయితే అంటారనమాట. అంత ఓవర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఏం చేయాలో బిగ్ బాస్‌కి బాగా తెలుసు. ఓకేనా? మీరు అది చేసి మీరు బ్యాడ్ అయిపోతారు అనవసరంగా. నేను చెప్పిన పాయింట్ అది. ఇప్పుడు అతను ఆర్డర్ ఇచ్చారంటే ఆ ఆర్డర్‌ని కరెక్ట్‌గా పాటించి మీరు బయటికెళ్ళి దొబ్బేసారనుకోండి. బిగ్ బాస్ ఏదైనా చేస్తాడు. వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇవ్వడమో, లేదనుకుంటే వాళ్ళు కొట్టుకు సావడమో, లేదనుకుంటే మీకన్నా ఎక్కువగా వాళ్ళకి రియాక్షన్ అవ్వడం బిగ్ బాస్ ఏదో ఒకటి చేస్తారు. అంత రియాక్ట్ అవ్వాల్సిన పనులైతే లేదని చెప్పేసి అయితే నా అయితే ఫీలింగ్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా చిన్న డిస్కషన్ అయితే జరుగుతదనమాట. వీళ్ళందరూ బయటికెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డిస్కషన్ అయితే స్టార్ట్ అవుద్దంట. డిస్కషన్ ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూర్చుంటారనమాట. కూర్చొని ఇంకా దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా, డిమాండ్ పవను మాట్లాడుకుంటారనమాట. మాటలేంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి కరెక్ట్‌గా. శ్రీజ గారైతే అంటారనమాట, ఎవరిని పలకరించినా సెలబ్రిటీస్‌ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామంటే మనోళ్ళు, మన సొంతోళ్ళు అలాగైతే ట్రీట్ చేస్తున్నాం. కాకపోతే వాళ్ళేమనుకుంటున్నారంటే అబ్బా! ఈళ్ళతో మాట్లాడాలా? నిజం మాట్లాడుతుందో, అబద్ధం మాట్లాడుతుందో తెలియట్లేదే. ఫేకు.
ఫేక్‌గా మాట్లాడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఆ! ఆ! కరెక్టే. ప్రియా గారు కూడా అంటారన్నమాట. మర్యాద మనీష్ గారు, "ఆ! మీకు అలాగ అనిపించిందా? నాకు అలాగ అనిపించింది." అంటే నేను హాయ్ చెప్పినా సరే మర్యాద మనీష్ గారంట హాయ్ చెప్పినా, హలో చెప్పినా సరే నాకు కూడా అలాగే కనపడుతుంది. సెలబ్రిటీస్ అందరూ కూడా ఫేకు అన్నట్లు మాట్లాడతారన్నమాట. నెక్స్టు దీనికి ప్రియా గారు ఏమంటారంటే, ఎవరితోని ఎంతుండాలో అంత జాగ్రత్తగానే మాట్లాడాలి. దానికి డిమాండ్ పవను, ఆహా! కరెక్టే అనేది ఈ డిస్కషన్ అయితే అవుతదనమాట. భరణి గారనమాట. భరణి గారు టెనెన్స్ హౌస్‌లోకి అయితే ఎళ్ళిపోతారనమాట. ఇంకా సెలబ్రిటీస్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటారనమాట. దీంట్లో భరణి గారు ఏమంటారంటే, ఒక మాట అయితే అంటారనమాట. ఇప్పుడు కామనర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఓకేనా? వాళ్ళకే క్లారిటీ లేకపోగా, అది మా దగ్గరికంటే సెలబ్రిటీస్ దగ్గరికి అందరికొచ్చి నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటాను, ఈ విధంగా చేద్దాం అనుకుంటాను. మీరేమంటారు? ఓకేనా? ఓకే. అంటే ఈ విషయం వాళ్ళకి తెలీదు. సెలబ్రిటీస్‌కి తెలీదు. సెలబ్రిటీస్ దగ్గరికొచ్చి చెప్తున్నారు. ఏదోటి టీ పెడతన్నాను, కాఫీ పెడతాను ఏదో చెప్తున్నారు. కామన్ పీపుల్ వచ్చి సెలబ్రిటీస్‌కి. ఏదో చెప్తున్నారు. అది మాకు అంటించేస్తున్నారు. మీరెళ్ళిపోతున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళే గొడవ పెట్టుకుంటున్నారు. మాకైతే ఏం అర్థం కావట్లేదని చెప్పేసి భరణి గారైతే అంటారనమాట. నాకు కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ రోజు గదండీ! భరణి గారు ఇంకా పోను ఇంకేం మాట్లాడతారో మనమైతే చూడాలనమాట. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే, ఆ మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఒక్కలే కూర్చొనైతే మాట్లాడుకుంటారండి. ఏం మాట్లాడుకుంటారంటే, వాళ్ళ వైఫ్‌కి ఏదో ప్రామిస్ చేసినట్టున్నారు. కోపంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువగా నవ్విస్తున్నాను అందరిని కూడా. ఏ టాస్క్‌లో ఉన్నా సరే ముందుంటున్నాను. ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనైతే తనలో తనే మాట్లాడుకుంటారనమాట. అక్కడ ఫస్ట్ కెమెరా చూస్తారతను. ఫస్ట్ కెమెరా చూసి అతను మాట్లాడుకుంటారండి. మీకు మనకేం జరుగుతుందంటే చిన్న పెళ్లి సెటప్ అయితే జరుగుతదనమాట. పెళ్లి సెటప్ అంటే పెళ్లి సెటప్ కాదండి. ఇక్కడేంటంటే పెళ్లి కూతురు వచ్చేసరికి మనకింకా దమ్ము శ్రీజ గారు. వాళ్ళ నాన్న వచ్చేసరికి మనకింకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు. పెళ్లి కొడుకు వచ్చేసరికి మనకింకా డిమాండ్ పవన్ గారు. అలాగే మనకి ప్రియ గారు వచ్చేసరికి డిమాండ్ పవన్ ఆళ్ళ తల్లి. ఏదో చిన్న కామెడీ బిట్ అయితే చేస్తారనమాట. అక్కడ మన దమ్ము శ్రీజ గారు తెలుసు కదా! అనైతే అలా తిరిగి కొద్దిగా కామెడీ అయితే చేస్తారనమాట. నేను చూసింది అంతవరకేనండి. టైమ్ వచ్చేసరికి కరెక్ట్‌గా అయితే 5:30 అయితే అవుతుందనమాట. ఇప్పుడు బ్లైండ్స్ ఉంటాయి కదా! బ్లైండ్స్ అయితే ఇలా దింపుతారనమాట. మనకి వేరే టాస్క్ అయితే ఉండబోతుంది. ఆ టాస్క్ ఏంటో కూడా నేను చెప్తానండి. తర్వాత ఇంకా రాలేదు. చూస్తూనే ఉన్నాను 'బిగ్ బాస్' ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత వెంటనే నేనైతే సబ్జెక్ట్ అయితే మీకు చెప్తాను క్లారిటీగా. ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థాంక్ యూ సో మచ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. ఇప్పటికి ఇదే వీడియో అండి. బాయ్.